అందరికీ మరణాత. జీవాహారమును మా అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమము మీ ಎಲ್ಲರಿಗೂ ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుని రాక బహు సమీపముగా ఉండగా ఆ రాక కొరకు మిమ్ములను సంసిద్ధము చేయుట కొరకు ఈ కార్యక్రమములు వాడబడుచున్నావని మేము నమ్ముచూ ఉన్నాము. ఏలోకపరమైన క్రైస్తవ భక్తి జీవితములో మీరు దేవుని యొక్క రూపములోనికి మారవలనని, ఆ మహాదేవుని యొక్క మహిమ మీ జీవితంలో నిండి ఉండవలనని మేము మనసారా కోరుచు ప్రార్థించుచూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు దేవుని రూపములో అనేకములు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుతో పాటుగా ప్రముఖులుగా నిలిచిన వారిలో అపోస్తలుడైన పౌలు ఒకరు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు 12 మంది ఉన్నను కూడా బహుశా యేసుక్రీస్తు ప్రభు తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగిన వారిగా అపోస్తలుడైన పౌలు ఉన్నారు. ఆ అపోస్తలుడైన పౌలు తాను రాసిన పత్రికలలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకటి. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 13వ అధ్యాయము 6వ వచనమును మనము చూచినప్పుడు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. దేవుని యొక్క వాక్యములో దేవుడు కలిగి ఉన్న రూపములు అనేకములు. కానీ ఇక్కడ పౌలు పరిచయము చేయుచున్న రూపము ది ఇమేజ్ ఆఫ్ అ హెల్పర్. ప్రభువుని ఒక సహాయునిగా మనకు పరిచయము చేయించు ఉన్నాడు. ఈ మాటను పాత నిబంధనలో కీర్తనాకారుడు కూడా వ్రాయుట మనము చూడగలుగుచు ఉన్నాము. ప్రభువే నాకు సహాయము అను మాటను మనము అచట చూడగలుగుచు ఉన్నాము. ఈరోజు లోకములో ఒక సగుట మనుషుని మనము చూచినప్పుడు వాట్ ఈజ్ హీ ఇన్ నీడ్ ఆఫ్, ఏది అతనికి కొరతగా ఉన్నది అంటే సహాయుడు, ద వన్ హూ కెన్ హెల్ప్. నరుని అవసరతలను మనము చూచినప్పుడు ఈ అవసరతలు నరుని సహాయముతో తీర్చబడినట్లుగా అవి అగుపించడం లేదు. అందుచేతన నరుడు కోరుకొనుచున్న సహాయుడు దేవుని యొక్క వాక్యమును బట్టి అర్థము చేసుకుంటే దేవుడై ఉండవలనంతటి అవసరత నరుడు కలిగి ఉన్నాడు. నరుని యొక్క ఆత్మరక్షణకైనను, లేక వాని ప్రాణ సంరక్షణకైనను, లేక వాని యొక్క ఆత్మ పోషణకైనను, లేక వాని మనస్సునందు కలిగి ఉండవలసిన నెమ్మదికైనను, లేక కుటుంబము భద్రము చేయబడి దేవుని అందరి భయభక్తులతో ఎదుగుటకైనను, వీటన్నిటికీ సహాయుడు దేవుడై ఉండవలసిన అవసరతను లోకములో మానవ జీవనములో మనము చూచుచూ ఉన్నాము. అందుచే పౌలు రాయిచూ ఉన్నాడు, ప్రాబ్లీ హీ హ్యాడ్ మెనీ హెల్పర్స్ ఇన్ హిస్ లైఫ్, బట్ దెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే నాకు సహాయం అని చెప్పుటలో అతడు అనేకులను సహకారులుగా కలిగి ఉన్నను. దేవుడే ప్రథమ సహకారి అని లోకమునకు పరిచయం చేయించు ఉన్నాడు. ఈ సందర్భమును మనం చూచినప్పుడు ఈ సందర్భములో యేసుక్రీస్తు ప్రభును పరిచయం చేయించు ఉన్నాడు. ద కాంటెక్స్ట్ ఇస్ స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్ జీసస్. ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న అవసరతలు అనేకమైనవి అయ్యుండవచ్చు. ఈ ఉదయకాల సమయమందు నీ మనస్సును తొలిచివేయుచున్న సంక్షోభములు అనేకమైనవి ఉండవచ్చు. నీ కుటుంబమును అశాంతితో నింపి ఉన్న కారణములు అనేకములై ఉండవచ్చు. లేక నీ ఆత్మకు శాంతి దొరకకపోవడానికి గల కారణములు ఎన్నో ఉండవచ్చు. కానీ ప్రభువును నీ సహాయముగా నీవు కలిగినట్లయితే ఇక్కడ కొన్ని అభయములను పౌలు పరిచయం చేయించు ఉన్నాడు. ఆ అభయములు ఏమిటి అంటే నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఈరోజు నరుడు ఎదుర్కొనుచున్న సంక్షోభములు ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద క్రియేటెడ్ వరల్డ్ అవుట్ దేర్, but it is about and it is from the people that live out there. లోకములో ఉన్న మనుషుల వలనే ఇటు శ్రమ నరునికి కలుగుచు ఉండగా, నరుడే నరునికి శత్రువుగా మారిపోయి ఉండగా, ఈరోజు అట్టి శత్రుత్వము నుండి నరుని కాపాడుటకనును, ఆ శత్రుత్వములో నరుడు భద్రము చేయబడుటకనును, నరమాత్రుడు తోటి నరుని హతము చేసి వాని జీవితము నాశనము చేయకుండా ఉండుటకైనను ఒక సగుటు మానవునికి ఎవని సహాయం అవసరమైనదనగా దేవుని సహాయమయ్యున్నది. కనుక ఈ ఉదయకాల సమయమందు ప్రభువే నీకు సహాయమై ఉన్నాడని ఒక అభయాన్ని నీవు కలిగి ఉండవలనని నేను మిమ్మలను కోరుచు ఉన్నాను. ఎందుకనగా ప్రభువు నాకు సహాయమై ఉండగా
He's speaking about his confidence and he says, నేను భయపడను. And today we need to have confidence that when God is with us, దేవుడు మన పక్షమై ఉండగా నరుడు ఏమీ చేయలేడన్న అభయమును నీవు నేను కలిగి ఉండాలి. Will you fill your day with confidence in Christ Jesus? క్రీస్తు యేసును బట్టి నీ దినములో ధైర్యము నింపుకుంటావా? ఇక్కడ మనం చూచినప్పుడు మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామని చెప్పుటలో we understand how strong and confident Paul was. ఎంత ధైర్యముగా ఈ మాటలను పౌలు చెప్పుచున్నాడో మనం అర్థము చేసుకోగలము. కనుక do not live in fear. భయంతో నీ జీవితాన్ని నింపుకోవద్దు. But take courage in Christ Jesus. క్రీస్తు యేసును బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుడు నీకు సహాయమై ఉన్నాడని గుర్తెరిగి for whatever help you need, go to God in prayer. ప్రార్థన మూలముగా దేవుని యొద్దకు చేరి దేవుని సహాయం పొందుకో. దేవుడు నీకు సహాయమై ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు మాకు సహాయమై ఉన్నా. మా జీవితంలో మేము కలిగి ఉన్న అవసరతలు అనేకములు తండ్రి. ఇటు అవసరతలో నీవే మాకు సహాయమై ఉండి సహకారి అయి ఉండి తండ్రి, నీ సమాధానముతో, నీ సంతోషముతో, నీ సమృద్ధితో మమ్ములను నింపుము. నరుడు వలనైన సహాయము మేము పొందుకొనుచు ఉన్నను. బట్ ద నీడ్స్ ఆర్ గ్రేట్. మేము కలిగి ఉన్న అవసరతలు చాలా గొప్పగా ఉన్నవి. నరులైన వారు తండ్రి, తోటి మానవులైన వారు తీర్చలేనివై ఉన్నవి. కానీ నీవు మాకు సహాయమై ఉండగా we believe that, oh Father, తండ్రి, నిన్ను బట్టి నీ సహాయమును బట్టి మా ప్రతి అవసరత తీర్చు ఉన్నదని మేము నమ్ముచున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ హెల్పర్ unto us. మా కొరకు సహాయమయునుటను బట్టి నిన్ను స్తోత్రిస్తూ ఈ వర్తమానం విని ఉన్న నీ ప్రజలందరకు నీ సహాయమును అనుగ్రహింపచేయమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. ఈ వర్తమానము మీకు దీవెనకరముగా ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాము. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండులాగున we request you all to share it with your friends. మీ స్నేహితులతోనూ బంధువులతోనూ ఈ వర్తమానము పంచుకొనవలనని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. God bless you. Maranatha.